ఇంకో స్టాండ్ పెడదామా? ఫోర్ మినిట్స్ 34 minutes అయిపోయింది.
బడి బస్సు బడి చిన్న అదే అక్కడ బ్రౌన్ చెప్తాను బ్రౌన్ చిన్న నాకు వెళ్ళి నాకు నాకు తెలుసు నాకు వెళ్ళి లేదు అదే బైబిల్ లేదు బైబిల్ తెచ్చి బ్రౌన్ కట్టుకోండి ఏం లేదు ఇదో ఇదో తొందరగా అదే కలర్ అట్లో కనబడిందా దర్శనం అది రైట్ టీవీ Pillow. ఎనిమిదో అధ్యాయం సంగతులలోని సారాంశం ఏదనగా మనకు అటు ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయముతో A minister of the sanctuary and on the second verse a minister of the sanctuary and on the true is the Lord which the Lord land. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను
but not as a living and more inspired ministry by how much our spirit we get a better cloud and But this is the covenant that I will make with all of you. They said, I will put my law in your mind and write them in your heart, and I will read them upon you. You shall be created. ఆయన కొత్త నిబంధన చెప్పుకొని చేత మొదటిది పాతిగా చేసి ఉన్నాడు. ఏది పాతకి ఉడికి అది అదృశ్యములకు సిద్ధంగా ఉన్నది. తండ్రి ఈ లేఖనాన్ని మాకు దీవించండి, మాకు ఆశ్రయించండి, మాకు మాట్లాడండి. ఈ సంవత్సరం ఆశ్రయంగా యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ ఫస్ట్ వర్స్ చదవండి. నేను నిర్వహించుతున్న సంగతులలోని సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారములకు పరిచారకుడై ఉంది. పరలోకమునకు మహామహుని సింహాసనము కుడి పార్శ్వమున ఆసీనుడాయను. కాబట్టి మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఎవరున్నారు? హై ప్రీస్ట్. ఎవరున్నారు? హై ప్రీస్ట్. ఆ ప్రధాన యాజకుడు అంట మనుషులు వేసిన గుడారంతో కాక దేవుడే వేసిన గుడారంలో ప్రధాన యాజకుడు. ఏంటి? దేవుడే వేసిన గుడారంకి ఏంటంటే ఆయన ప్రధాన యాజకుడు. ఎటువంటి యాజకుడు అంటే ఆయన మనలాంటి ప్రధాన యాజకుడు. చూడండి, ఏప్రిల్ 4 ఇచ్చారు 15 ఏప్రిల్ 4 ఇచ్చారు 15. మన ప్రధాన యాజకుడు మన బలహీనత లేదు, మనతో సహానుభవం లేనివాడు కాదు. కానీ సమస్త విషయములలోనూ మన వలన శోధింపబడి ఆయన పాపం లేనివాడు దొరకమందు కనికరింపబడి సమయోచితమైన సహాయం కొట్టుకున్న ధైర్యంతో కృపాసన సన్నిధికి చేరుతుంది. కాబట్టి ఈ ప్రధాన యాజకుడు మనలాంటి పరీక్షలు, మనలాంటి శోధనలు, మనలాంటి యుద్ధాలు, మనలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఎటువంటి మనలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఇలాంటి మన కుటుంబాల పరిస్థితులు ఉంటాయి కదా, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. అసమాధానాలు ఉంటాయి, దాని తర్వాత కలవరాలు వస్తాయి, కొన్నిసార్లు సమస్యలు వస్తాయి, కొన్నిసార్లు మనస్పర్ధలు వస్తాయి, కొన్నిసార్లు ఇంట్లోనే ఒక్కొక్కరు మాట్లాడుకుంటూ కొన్నిసార్లు. అయితే యేసు ప్రభు కూడా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి ఇంట్లో. యేసు ప్రభు ఎట్లున్నాయి ఇట్లాంటి సమస్యలు. యేసు ప్రభుతో కూడా వాళ్ళ సొంత తమ్ముళ్ళు మాట్లాడలేదు. ఏం చేయలేదు? యేసు ప్రభు సొంత తమ్ముడు ఏం చేయలేదు? మాట్లాడలేదు. ఆయన ప్రత్యేకంగా చేస్తున్నారు. అందరూ ఉంటున్నారు, ఎటువంటి పట్టుకుంటూ ఉంటున్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో వచ్చినా యేసు ప్రభు సహానుభవం కలిగిన వాడు. కుటుంబంలో, సంఘంలో కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నారు? ఒప్పుకొని వేసుకోండి, అంగీకరించారు, పక్కన పెట్టేసినారు వేసుకోండి. అట్లాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు. అందుకే రాయడానికి ఈ ప్రధాన చెప్పేవాడంట మనలాంటి సహానుభవం లేనివాడు కాదు. ఈ హ్యావింగ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఆల్ ద ట్రబుల్స్, ప్రాబ్లమ్స్
and tribulations, what we are experiencing in our day-to-day life, in family, in workplace, in the church, in the society, in everywhere. కుటుంబంలో, సంఘంలో, సమాజంలో, పనిచేసే స్థలంలో మనం ఎట్లాంటి పరిస్థితులు అయితే ఎదుర్కొన్నామో అట్లాంటి పరిస్థితులనే ఆయన ఎదుర్కొన్నాడంట. అయితే బట్ వన్ థింగ్, అయితే ఏమంట చూడండి, గెట్ ఈజ్ ఆఫ్ నో సిన్, గెట్ వితౌట్ సిన్. సార్ 15 సార్ 4 Hebrews 4:15 సార్. మన ప్రధాన యాజకుడు, మన బలియందు Well, we have high priest who is not to have to receive our true purpose. In all points temperate like as we are, yet without sin. 16 వచ్చి మనం చేస్తాం. Let us therefore come boldly unto the throne of grace, that we may obtain mercy, find grace to help in time of. కాబట్టి మనం ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిని యేసు దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు. మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని ఎవరికి చెప్పొచ్చు? కుటుంబంలో ఎదుర్కొనే పరిస్థితిని, సంఘంలో ఎదుర్కొనే పరిస్థితిని, సమాజంలో ఎదుర్కొనే పరిస్థితిని, స్నేహితుల ద్వారా ఎదుర్కొనే పరిస్థితిని, బంధువుల ద్వారా ఎదుర్కొనే పరిస్థితిని, సంఘంలో పని చేసే స్థలంలో ఎదుర్కొనే పరిస్థితులు అన్నింటినీ we can go boldly to him unto his throne of grace and can confess and can say and can communicate and can find help for the time of trouble. మన వెంటనే పరిస్థితిలో మీద విజయం పొందడానికి సహాయం పొందొచ్చాక వాడు వండర్ఫుల్ అయిపోయింది. అయితే ఎవరి ప్రధాన యాజకుడు అంటే ఇప్పుడు హెబ్రీ 8 వచ్చారు 10 వచ్చిన చదండి. For this is the covenant that was made with our fathers, says the Lord, I will put the law in their mind, and write it in their heart, and be from God, and they shall be to me a people. ఎవరంటే ఈ ప్రధాన యాజకుడు? ఎవరు ప్రధాన యాజకుడు? చదివే కదా. ఎవరు ప్రధాన యాజకుడు? ఎవరు? దేవుడే, యేసువే. ఎవరు? Lord God himself has become our high priest. Lord God himself has become our high priest. What a wonderful thing, what a wonderful thing to know this truth. కాబట్టి దేవుడే మన ప్రధాని. సెకండ్లీ ఇంకొక మాట చెప్పి ముగిస్తాం. 7వ అధ్యాయం 26 వచ్చి Hebrews chapter 7 verse 26. For such a high priest became who is holy, harmless, undefiled, separate from sinners, and made higher than the heavens, who needeth not daily as those high priests to offer up sacrifice, first for your own sins, then for others and for the people. For this is he did once when he offered up himself. కాబట్టి సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ప్రధాన యాజకుడు మళ్ళానే శోధించబడ్డాడు. బీయింగ్ గాడ్ he became our high priest, and after he became our high priest he was tempted. He gone through all the tribulation, temptations, persecutions as we are going now. కాబట్టి యేసు ప్రభుకి మళ్ళానే కాల్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రధాన యాజకుడు మనకి ఎటువంటి వాడంటే సరిపోయిన వాడు. సెకండ్ థింగ్ అబౌట్ knowing about high priest is that this high priest is harmless and undefiled. ఏంటంటే ధైర్యంగా చెప్పండి. For such a high priest between us, who is holy, harmless, undefiled, separate from sinners, and made higher than the heavens. చూసారా, one of the qualities of a high priest is a holy high priest. ఏంటంటే ఆయన పరిశుద్ధ ప్రధాన యాజకుడు. అందువల్ల హార్మ్లెస్ హై ప్రీస్ట్. ఎందుకంటే హార్మ్లెస్ హై ప్రీస్ట్ అంటే హాని చేయని ప్రధాన యాజకుడు. మూడోది ఏంటంటే అన్డిఫైల్డ్ హై ప్రీస్ట్ అంటే ఏ చెడుతనం లేనటువంటి ప్రధాన యాజకుడు. అంటే మాత్రమే కాదు, సపరేట్ ఫ్రమ్ సిన్నర్స్, పాపుల్లో చేరని ప్రధాన యాజకుడు. వాడు వండర్ఫుల్ హై ప్రీస్ట్. కాబట్టి ఇటువంటి ప్రధాన యాజకుడు అనుకున్నాడు కనుక వీ కెన్ గో టు హిస్ థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళొచ్చు. దేనికోసం అంటే సహాయంతో. దేనికోసము
ఎటువంటి సహాయము? మనం కూడా ఈ పాపలోకంలో పవిత్రంగా, మనం కూడా ఈ పాపలోకంలో ఎవరికి హాని మన మాట ద్వారా, మన క్రియ ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారా ఎవరికి ఏం కలగకూడదు, ఏం కలగకూడదు, హాని కలగకూడదు. అదే పవిత్ర జీవితం. ఏంటి అంటే అన్నాడు, పవిత్ర జీవితం ఏంటి తెలుసా? మన మాట ద్వారా కానీ, మన క్రియ ద్వారా కానీ, మన ప్రవర్తన ద్వారా కానీ, మన నడవడిక ద్వారా కానీ ఎవరికి కూడా ఏం కలగకూడదు, హాని. అదే పవిత్రమైనటువంటి జీవితం. అర్థమైందా? అటువంటి జీవితం మనం కలిగి ఉంటే ఎంత గాంధీజీ యొక్క నష్టం చేసినా, అందుకే బికేమ్ ఫాదర్ ఆఫ్ నేషన్. సో అబ్రహాం జీవితం ఏం చూసారా? హీ బికేమ్ ఫాదర్ ఆఫ్ ఫెయిత్. సో when we go to him, we learn of him. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గురించి మనం నేర్చుకుంటాం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఆయన గురించి. So always we are learning. We don't want to learn anything. Always we want to put our burden upon him and just want to go. మనకి ఎప్పుడైనా ఎప్పుడు హడావిడి మన భారం ఆయన మీద పెట్టేసి వెళ్ళిపోతాం. We don't want to hear what he says, what he want to communicate with us, what he want to share with us. We don't have time actually, because we are busy in our works. We are busy with our friends.